లాస్ట్ ఇయర్ ప్రపంచం మొత్తం కోవిడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంది. అండ్ లాస్ట్ 2 months నుండి రష్యా ఉక్రెయిన్ వార్ గురించి మాట్లాడుతుంది. అండ్ లాస్ట్ 2 weeks గా శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ గురించి చెప్పుకుంటున్నారు. శ్రీలంకలో ఎకనామిక్ కొలాప్స్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలానే ఇండియా శ్రీలంకకి ఎలా హెల్ప్ చేస్తుందో వీడియో ఎండింగ్ లో చెప్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు శ్రీలంకలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఇమాజిన్, దేశంలో డైలీ 13 hours ఎలక్ట్రిసిటీ లేకపోతే, అండ్ హాస్పిటల్స్ లో సర్జరీస్ అండ్ ట్రీట్మెంట్స్ ఆగిపోతే, దేశంలో మెడిసిన్ దొరకకపోతే, పేపర్స్ అండ్ ఇంక్ కొనడానికి మనీ లేక, ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేస్తే, ఎస్ ఇప్పుడు చెప్పింది రియల్లే. శ్రీలంకలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇదే. ఇప్పుడు శ్రీలంక బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది. ఎందుకంటే శ్రీలంక ఎంత మనీ అయితే ఎర్న్ చేస్తుందో అంతకన్నా ఎక్కువ మనీ అప్పు తీసుకుంది. ఈరోజు శ్రీలంకకి నిత్యావసర వస్తువులు కొనడానికి కూడా మనీ లేదు. శ్రీలంక ఫారిన్ ఎక్స్చేంజ్ రిసోర్స్ $1.93 billion, కానీ ఈ ఇయర్ దాన్ని $8.6 billion కి పే చేయాలి. ఫస్ట్ శ్రీలంక ఎకనామీ గురించి తెలుసుకుందాం. శ్రీలంక ఎకనామీ మెయిన్ గా 2 things పైన డిపెండ్ అయి ఉంటుంది. నంబర్ 1 అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, నంబర్ 2 టూరిజం. శ్రీలంక అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ లో మెయిన్ గా టీ, కోకోనట్, రబ్బర్ అండ్ క్లాతింగ్ ఉంటుంది. 1948 లో శ్రీలంకకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఈ దేశాన్ని పాజిటివ్ గా చూసింది. ఎందుకంటే శ్రీలంక జియోగ్రాఫికల్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ షాంఘాయ్, దుబాయ్ అండ్ మన ఇండియాలో ముంబై. ఈ సిటీస్ అన్ని గూడ్స్ అమ్మడానికి, కొనడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ సిటీస్ ట్రేడ్ కి ఇంపార్టెంట్ కాబట్టి డెవలప్ అయ్యాయి. ఎంత ఎక్కువగా ట్రేడ్ చేస్తే అంత ఎక్కువగా మనీ వస్తుంది. శ్రీలంకకి ఇండియన్ ఓషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెస్ట్ టు ఈస్ట్ ట్రేడ్ చేయడానికి శ్రీలంకకి ఈజీగా ఉంటుంది కాబట్టి. కానీ ఇంటర్నేషనల్ పోర్ట్స్ ని డెవలప్ చేయడానికి శ్రీలంక దగ్గర మనీ లేదు. అప్పుడు రిచ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ నుండి శ్రీలంకలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు ఎవరు రాలేదు. ఎందుకంటే 1983లో శ్రీలంకలో సివిల్ వార్ స్టార్ట్ అయింది. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినంత శ్రీలంకకి రాలేదు. దీనికి రీజన్ సివిల్ వార్ టైంలో శ్రీలంక గవర్నమెంట్ మనీని కంట్రీ డెవలప్మెంట్ కోసం కన్నా నేషనల్ సెక్యూరిటీ పైన ఖర్చు పెట్టేది. ఎంత అంటే 4% నుండి 20% వరకు. అండ్ ఈ సివిల్ వార్ 2009లో ఆగిపోయింది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. శ్రీలంక కంట్రీ డెవలప్మెంట్ మిస్ అయిపోయింది. కానీ శ్రీలంకన్ గవర్నమెంట్ శ్రీలంక ఎలా అయినా డెవలప్ అవుతుంది అనేసి హై హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే గూడ్స్ ట్రేడింగ్ కోసం శ్రీలంకకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదేంటంటే హంబన్టోటా పోర్ట్. ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి అనేసి శ్రీలంక అమెరికాని అడిగింది. కానీ USA లో ఉండే అనలిస్టులు ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ శ్రీలంక మన ఇండియా దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయమని అడిగింది. కానీ ఇండియా కూడా ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసింది. అండ్ అలానే ఇండియా శ్రీలంకకి ఒక స్ట్రిక్ట్ అడ్వైజ్ ఇచ్చింది. ఏమనంటే ఈ ప్రాజెక్ట్ మీరు చేసినా దాని నుండి మనీ మీరు రికవర్ చేయలేకపోతారు అని. కానీ శ్రీలంక అదేం పట్టించుకోలేదు. ఆ తర్వాత శ్రీలంక చైనా దగ్గరికి వెళ్ళింది. చైనా కూడా ఈ ప్రాజెక్ట్ కి ఒప్పుకొని చైనా ఈ ప్రాజెక్ట్ కి సరిపడా లోన్ ఇచ్చింది. అండ్ పోర్ట్ కంప్లీట్ అయింది. కానీ ఇక్కడే శ్రీలంక చైనా ట్రాప్ లో పడింది. USA ఇండియా చెప్పినట్టుగా ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అంటే ఆ పోర్ట్ నుండి ఇయర్లీ చాలా లాస్ వస్తుంది అని అర్థం. ఇక్కడ శ్రీలంక చైనా ట్రాప్ లో పడింది అని ఎందుకన్నానంటే చైనాకి ముందుగానే తెలుసు ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుందని. ఇక్కడ చైనాది నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ. ఎందుకంటే చైనా డెవలపింగ్ కంట్రీస్ పైన మనీ ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ చైనీస్ కంపెనీస్ ఆ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్స్ కి మనీ కూడా చైనీస్ బ్యాంక్స్ ఇస్తుంది. ఎకనామీ పైన ప్రెజర్ వచ్చినప్పుడు చైనా ఆ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ని అలా చూస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత చైనా కంట్రీ డిస్కౌంట్ రేట్ లో అదే ప్రాజెక్ట్ ని కొనుక్కుంటుంది. ఇలా చేయడం వల్ల చైనాకి 3 బెనిఫిట్స్ ఉంటుంది. నంబర్ 1 ఇంట్రెస్ట్ ని సంపాదిస్తుంది. నంబర్ 2 ప్రాఫిట్ ని సంపాదిస్తుంది. నంబర్ 3 అండ్ మెయిన్ ఇంటర్నేషనల్ గా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. శ్రీలంకలో 70% డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని చైనా ఫండింగ్ ఇచ్చింది. హంబన్టోటా పోర్ట్ ని శ్రీలంక ఒక ట్రేడింగ్ హబ్ గా చూడాలనుకుంది. కానీ ఫెయిల్ అయింది. అండ్ శ్రీలంకకి నెక్స్ట్ ఆప్షన్ లేదు కాబట్టి చైనాకి ఆ పోర్ట్ 99 years వరకు లీజ్ కి ఇచ్చింది. ఈ రీజన్ వల్ల శ్రీలంక ఎకనామీ దారుణంగా మారింది. మాక్సిమం శ్రీలంకన్ డెవలప్మెంట్ అంతా లోన్స్ పైన డిపెండ్ అయి ఉంది. ఈ లోన్ ని రీపే చేయడానికి వాళ్ళ దగ్గర మనీ లేదు అండ్ వేరే దారి లేదు. టూరిజం. అండ్ మెజారిటీ ఆఫ్ శ్రీలంక ఎకనామీ టూరిజం పైన డిపెండ్ అయి ఉంది. ఎగ్జాక్ట్ గా అప్పుడే 2020లో కోవిడ్ ఎంటర్ అయింది. కోవిడ్ వల్ల ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అన్ని ఆగిపోయింది. అలానే టూరిజం పై డిపెండ్ అయి ఉన్న ఇండస్ట్రీస్ అన్ని ఆగిపోయాయి. కోవిడ్ రాకముందు అంటే డిసెంబర్ 2019లో శ్రీలంక గవర్నమెంట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ని 15% నుండి 8% కి తగ్గించింది. ఇలా ఎందుకంటే ప్రజలు ఎక్కువ వస్తువుల పైన మనీ స్పెండ్ చేస్తారని. కానీ ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఉండాలి కదా. ఈ విషయాన్ని అప్పుడు గవర్నమెంట్ పట్టించుకోలేదు. అండ్ ఇలా ట్యాక్స్ తగ్గించడం వల్ల గవర్నమెంట్ రెవెన్యూ తగ్గిపోయింది. సో ఇది శ్రీలంక ఎకనామీ పడిపోవడానికి మెయిన్ రీజన్. అండ్ శ్రీలంక క్రైసిస్ మన ఇండియా పైన పడుతుంది. ఎలా అంటే ఆల్రెడీ శ్రీలంక నుండి ఇండియాకి వస్తున్నారు అండ్ ఇంకా వస్తారు, రావచ్చు. వాళ్ళందరినీ ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది. శ్రీలంక బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇండియా శ్రీలంకకి $1 billion ఆఫర్ చేసింది. అండ్ ఇండియా ఫిబ్రవరిలో శ్రీలంకకి పెట్రోలియం కోసం $500 million షార్ట్ టర్మ్ లోన్ ఇచ్చింది. అండ్ అలానే ఫర్టిలైజర్స్ ద్వారా శ్రీలంక ఫార్మర్స్ కి హెల్ప్ చేస్తుంది. మెయిన్ గా ఇండియా వాళ్ళ కరెన్సీ స్వాప్ ఆప్షన్ కూడా ఇచ్చింది. అండ్ చాలా మంది శ్రీలంకన్ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఈ క్రైసిస్ లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇండియా ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే అన్ని కంట్రీస్ కి ఇండియాకి తెలుసు గ్లోబల్ గా ఎక్కడ ఏ
ఏ క్రైసిస్ వచ్చినా ఖచ్చితంగా అది మన దేశం పైన పడుతుంది, మనకి ఇంపాక్ట్ ఉంటుంది అని. చైనా డెవలపింగ్ కంట్రీస్ని నాశనం చేస్తుంటే మన ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉన్న డెవలపింగ్ కంట్రీస్కి మాక్సిమం సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఏదైనా దేశానికి ప్రాబ్లం వస్తే ఇండియా ఒక ఫ్రెండ్ లా ముందుకెళ్ళి నిలబడుతుంది, ఆ ప్రాబ్లమ్కి హెల్ప్ చేస్తుంది. ఇండియా ఇలా అందరికీ సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.